Hi viewers, today I discuss about the concept is how to get 75 by 75 in mathematics 1B. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ మ్యాథమెటిక్స్లో 75కి 75 స్కోర్ ఏ విధంగా చేయాలనే దాని మీద చిన్న స్మార్ట్ వేలో నేను వీడియో చేశాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్లో ఈ వీడియోలో డిస్కస్ చేయాల్సినవి ఏంటంటే కొన్ని టాపిక్స్. ఒకటి సిలబస్ అండ్ సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ టు గెట్ ఫుల్ మార్క్స్. అంటే ఏ చాప్టర్ చదివితే మనకి ఫుల్ మార్క్స్ సాధించవచ్చు అంటే వితౌట్ చాయిస్. అండ్ డూ అండ్ డోంట్స్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు. కన్క్లూజన్ ఫైనల్గా ఈ వీడియో నుంచి నేను చెప్పాల్సింది ఏంటంటే మాట్లాడుకుందాం చివరి వీడియోలో. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సిలబస్ అని ఇక్కడ క్లియర్గా చూడండి. ఈ సిలబస్కి వస్తే మనకి ఏంటి 10 యూనిట్స్ ఉంటాయి. లాకస్, యాక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, స్ట్రైట్ లైన్స్, ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, 3D కోఆర్డినేట్ సిస్టమ్, DC అండ్ DRS అంటే డైరెక్షన్ రేషియో, డైరెక్షన్ కొసైన్స్, అండ్ ప్లేన్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇప్పుడు మనం చూడండి నెక్స్ట్ స్లైడ్ వస్తారు చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి ఏ చాప్టర్ చదివితే మనకి ఎక్కువగా 7 మార్క్స్ వస్తాయి అనే దాని మీద. అంటే మనకి యాక్చువల్లీ 7 ఇస్తారు, అందులో ఓన్లీ 5 మాత్రం అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఈ 5 అనేది క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ లైన్ నుంచి ఒక 7 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం చేయాల్సిన మ్యాక్సిమం ఏంటంటే ఎక్సర్సైజ్ 3లో నుంచి చేస్తే సరిపోతుంది అన్న. ఇక్కడ క్లియర్గా చూడండి. ఎక్సర్సైజ్ 3లో మనకు ఉన్న 7 మార్క్స్ ఏమన్నాయి, ఒకటి పెర్పెండిక్యులర్ లైను అండ్ ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్, అండ్ ఇంకోటి ఏముంది మనకి ఫుట్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్, అండ్ నెక్స్ట్ యాజ్ వెల్ as సర్కిమ్ సెంటర్, ఆఫ్ ద సెంటర్, అండ్ నెక్స్ట్ ఏముంది ఇన్ సెంటర్. సో ఈ కాన్సెప్ట్స్ చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఫుట్ ఆఫ్ పెర్పెండిక్యులర్ పార్ట్కి ఇంకోటి ఏంటంటే ఇమేజ్ థియరీ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఒకటి లేదా సర్కిమ్ సెంటర్, ఆఫ్ ద సెంటర్, ఇన్ సెంటర్, ఈ 4 కాన్సెప్ట్స్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మన స్ట్రైట్ లైన్ నుంచి ఒక 7 ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ తీసుకుంటే ఫెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చూసుకుంటే క్లియర్గా చూసుకోండి. మనకి ఎక్సైజ్ 4A అండ్ 4B నుంచి తీసుకుంటే మనకి థియరమ్స్ అనేవి ఉంటాయి. ఈ థియరమ్స్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఎక్సైజ్ 4C దట్ మీన్స్ ఏంటది హోమోజనైజేషన్. ఈ కాన్సెప్ట్ నుంచి కంపల్సరీ 100% అది ఒక 7 అయితే కన్ఫామ్గా వస్తుంది. సో మీరు ఎక్సైజ్ 4C కంప్లీట్గా చేయగలిగితే ఈజీగా మనం 7 గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి. నెక్స్ట్ ఏంటంటే 6th లెసన్ దట్ మీన్స్ డైరెక్షన్ రేషన్, డైరెక్షన్ కొసైన్స్. ఇందులో నుంచి మనకి క్లియర్గా మనకి ఏంటంటే 2 ఈక్వేషన్ డైరెక్షన్ రేషియో, డైరెక్షన్ కొసైన్స్ బేసిస్ మనకి అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే పెర్పెండిక్యులర్ ఈచ్ అదర్, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం కానీ క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే L + M + N = 0 అండ్ L² + M² - N² = 0. ఇది ఏంటంటే హోమోజనైజేషన్ టెక్నిక్ ప్రకారం మనకి ఏంటంటే యాంగిల్స్ యాజ్ వెల్ as డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ అని కానీ ఏదైనా అడగచ్చు. సో వీటి యొక్క కండిషన్స్ బేస్ చేసుకొని మనకి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 6A సంబంధించి అండ్ 6Bకి సంబంధించి ఏమున్నాయంటే మనకి రామన్ 3లో క్వశ్చన్స్ చూడండి మెయిన్గా. దీంతో పాటు ఇక్కడ ఏంటంటే మనకి క్యూబ్ ఈక్వేషన్ కానీ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అని ఉంటాయి. మొత్తానికి 6th నుంచి నాకు తెలిసి మనకి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి సాల్వ్ చేస్తే వాటి ఈజీగా కన్ఫర్మ్గా వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే ఇంకొక 7 మార్క్స్ కావాలి. ఇక్కడ మనకు 4 కంప్లీట్ అయిపోయి ఇంకొక 7 ఏంటంటే డిఫరెన్షియేషన్ చాప్టర్ యూజ్ చేద్దాం. ఇక్కడ డిఫరెన్షియేషన్లో మనకి ఎక్సైజ్ 9C తీసుకుంటే మనం ఎక్కువ ప్రాబ్లం చేసే వాళ్ళు ఓన్లీ 3 కాన్సెప్ట్స్ సరిపోద్ది. అంటే ఏంటి ఎక్సైజ్ 9Cలో రామన్ 2లో 5th వన్లో చూడండి ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ రామన్ 3లో ఫస్ట్ అండ్ సెకండ్లో ఉండడం ప్రాబ్లమ్స్. ఈ 2 కాన్సెప్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇవి చేస్తే మనకి ఈజీగా ఒక 7 అని గెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్మార్ట్ వేలో 7 మార్క్స్కి 7 మార్క్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఈ మెథడాలజీ అప్లై చేస్తే. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూడండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ 4 మార్క్స్. అంటే ఇక్కడ కూడా సేమ్ మనం 4 మార్క్స్ అనేవి 5 అటెంప్ట్ చేయాలి. సో దీనికి సంబంధించి మనం క్లియర్గా ఏ చాప్టర్ చదివితే ఈజీగా ఉంటుంది అంటే క్లియర్గా చూడండి. ఫస్ట్ వన్ లాకస్. సో లాకస్ నుంచి కండిషన్స్ బేసిస్గా మనం ఈజీగా ఫస్ట్ ఆప్షన్లో 4 వస్తే కూడా ఇది అందరూ చేస్తారు. అండ్ యాక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సేమ్ డీటెయిల్. సో ఇక్కడ ఏముంటుంది మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. అండ్ స్ట్రైట్ లైన్కి వచ్చేసరికి మనకి కంప్లీట్గా
ఆల్ కాన్సెప్ట్స్ అన్ని టచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఏ ఎక్సర్సైజ్ ఇస్తాడో ఎవరో చెప్పలేము. సో కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాథ్స్ రామన్ టూలో ఉన్న క్వశ్చన్స్ మాత్రం అందరూ సాల్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీకి వచ్చేసరికి మనకు ఉండేటువంటి మొత్తానికి 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 8Bలో రామన్ టూలో చూడండి ఒక 7 ఉంటాయి. ఈ 7లో ఒకటైతే కన్ఫర్మ్, దట్ ఈస్ ద 4 మార్క్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 10th యూనిట్కి వచ్చేసరికి ఏంటి, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో tangent నార్మల్ అండ్ లెంత్ ఆఫ్ tangent, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్, ఈ 6 కాన్సెప్ట్స్ వస్తే మనకు ఒక 4 అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ విధంగా మనకి ఏంటంటే ఇచ్చిన 7 4స్లో 5 4s అనేవి ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫర్ 2 మార్క్స్. 2 మార్క్స్ వస్తారు మనకి ఏంటంటే ఓన్లీ 2 మార్క్స్ అన్నాక మనం ప్రతి యూనిట్లో కూడా ప్రతి ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. ఇక్కడ మెయిన్గా అంటే ఉన్న 10లో మినిమం 9 or 8 ఈజీగా గెయిన్ చేసుకోవాలండి. ఎలా అంటే చూడండి, ఎక్సైజ్ 3A 1, 5A, 7A అండ్ 8A, 9A. అలాగే ఇక్కడ 10th యూనిట్కి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 2 ఎక్సర్సైజెస్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేట్లీ అండ్ మీన్ వాల్యూస్ థియరం. ఈ కాన్సెప్ట్స్ మనం చదువుకోగలిగితే మనం ఈజీగా 10 out of 10 ఆర్ 10 of 9 అయినా మినిమం 9 అయినా అటెంప్ట్ చేయొచ్చు. సో దీస్ కాన్సెప్ట్స్ మనం చదువుకుంటే ఈజీగా మనం ఏంటంటే 2 మార్క్స్ అన్నీ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకి డూస్ అండ్ డోంట్ అంటే ఏంటంటే మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి ఎగ్జామ్ తీసుకునేసరికి ఆన్సరింగ్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. అంటే మనకి ఏవైతే వచ్చో ఆ క్వశ్చన్స్కి మాత్రం మనం ఏం చేయాలి, ఆన్సర్ అనేది రాయాలి. అలాగే మన దగ్గర ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేసేటప్పుడు అంటే మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ నోట్స్ మీరు ఫైనల్ ఎగ్జామ్లో రివిజన్ ప్రకారం తీసుకోవాలి. అలాగే ఏదైనా ప్రిపేర్ అవ్వడం ఏం చేయాలంటే ప్రిపరేషన్ ప్లాన్, మనకంటూ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే ఏదైనా ఈజీ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఏం చేయకూడదంటే చూడన్నా, డోంట్ స్టడీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ వితౌట్ టేకింగ్ బ్రేక్. అంటే మనకి ఎప్పుడైతే క్లాస్ అవుతుంది ఫర్దర్గా మనకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువసేపు ఒకే సబ్జెక్ట్ చదవకుండా ఒక్కొక్క సబ్జెక్ట్కి గంట అంటే 1 hour or 2 hours, 1 hour తీసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి 1 hour లెక్క తీసుకొని చదువుకున్నాం అనుకో, 1 dayలో 6 సబ్జెక్ట్స్ చదివితే ఈజీగా మనకి అంటే 100% అనేది ఎఫిషియన్సీ వస్తుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే 2 hours చదువుతాం, బట్ అందులో మనకి 50% వస్తే యూజ్లెస్ అయిపోతుంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, 1 hour అయినా పర్ఫెక్ట్గా చదవండి. అండ్ ఇంకొకటి, డోంట్ ఫర్గెట్ టు ప్రాక్టీస్ డయాగ్రామ్. అంటే మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రీ సంబంధించి ఈ జామెట్రీలో మనకి ఏంటంటే డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో ఈ డయాగ్రామ్స్ కొంతమంది ఏం చేస్తారంటే రఫ్ డయాగ్రామ్స్ వేస్తారు. సో రఫ్ డయాగ్రామ్స్ కాకుండా నీట్గా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నీట్గా డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తే డయాగ్రామ్ బేసెస్ కూడా మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, సో జాగ్రత్తగా మీరు డయాగ్రామ్స్ కూడా నీట్గా నోట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ అవ్వండి. సెకండరీ ఇక్కడ మీకు ఫుల్ స్కోర్ కావాలంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తుండాలి. ఒక ప్రాబ్లమ్ని 5 or 6 times చేస్తే తప్ప దాన్ని మనం ఈజీ గెయిన్ చేసుకోవడం కష్టం అయిపోతుంది. అలాగే ఇందులో చాలామంది పాస్ అవ్వాలనుకుంటే వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ వీడియో నేను చేస్తాను చూడండి. అండ్ అదేవిధంగా ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చదువుతున్నారంటే మనకి అదే నారాయణ లేదా చైతన్య అని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా చూడండి, 3 స్టార్ అని, అండ్ ఇంకోటి ఏముంటాయి డబుల్ స్టార్, నెక్స్ట్ సింగిల్ స్టార్ అండ్ నో స్టార్స్. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి ఎవరైనా 75 తెచ్చుకోవాలంటే ముందు ఇనిషియల్ చేయాల్సింది ఏంటంటే 3 స్టార్ క్వశ్చన్ చేయండి. తర్వాత ఏదైతే స్టార్స్ లేవో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఎందుకంటే ఈ రెండు మనకి ఏంటంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇచ్చే పేపర్ ఎలా ఉంటుందంటే ఇచ్చినటువంటి 24 క్వశ్చన్స్లో మనకు అందులో ఒక 5 క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే నాన్ స్టార్, అంటే ఎంతవరకు మనకి ఎవరి క్వశ్చన్ చేస్తారు 19 మాత్రమే రిపిటేషన్ ఉంటాయి. సో ఆ రిపిటేషన్లో మ్యాక్సిమం 3 స్టార్ వస్తాయి. సో కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటి, 3 స్టార్ చేయండి. అలాగే ఏ స్టార్ లేని చేయండి, తర్వాత డబుల్ స్టార్, తర్వాత సింగిల్ స్టార్. ఈ విధంగా చేస్తే మనం ఈజీగా మనం 75 out of 75 క్రాక్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకెవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.